హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జిండుతో చెప్తుంది కదా! అబద్ధాలు చెప్తే దాని కాన్సిక్వెన్సెస్ కూడా నువ్వే ఫేస్ చేయాలని చెప్పేసి ఆ మాట చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక జిండు మ్యారేజ్ దగ్గరికొస్తుంది. అలాగే న్యూ ఇయర్ కూడా కాబట్టి ఇల్లంతా వాళ్ళు డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి జిండ్రు ఎక్కడికి వెళ్ళాడంటే జిండ్రు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. సో, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో ఇదే కదా తనకి లాస్ట్ న్యూ ఇయర్. అందుకే జిండ్రుని కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు. జిండ్రు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే, అదేంటి అబ్బాయి అయ్యుండి అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాడంటే, ఇదే కదా లాస్ట్ ఎలాగో తర్వాత మనం ఏ రూల్స్ పెడితే అమ్మాయి అవే కదా ఫాలో అవ్వాల్సింది. ఒక్కసారికి వదిలేద్దాంలే అన్నట్టు జిండ్రు వాళ్ళ అమ్మగారు జిండ్రుకే సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సీన్‌లో హాస్పిటల్‌లో మిస్ ఫెంగ్‌ని చూయిస్తారు. మిస్ ఫెంగ్ తోటి వేరే డాక్టర్ వచ్చేసి పద్దాక ఆమెకి బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేస్తూ వెళ్ళి మీట్ అవ్వు అని చెప్తూ ఉంటుందనమాట. ఇదే కదా నీకు రైట్ ఏజ్, ఎందుకు నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి. బట్ మిస్ ఫెంగ్ ఏమో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మింగ్ వాళ్ళ ఫాదరు ఇంకా తను రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కాబట్టి. అప్పుడే మింగ్ వాళ్ళ ఫాదర్ అటొస్తూ ఉంటే, ఆ నర్స్ వచ్చేసి మింగ్ వాళ్ళ ఫాదర్‌ని అడుగుతుంది. మీరైనా చెప్పండి డాక్టర్, నేను మిస్ ఫెంగ్‌కి చెప్తున్నా వినట్లేదు. తనకి బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేస్తే అసలు వెళ్ళడం లేదు. మీరైనా చెప్పండి అంటే, తనకేం చెప్పాలో అర్థం కాదనమాట. సో, అందరికీ తెలీదు కాబట్టి వాళ్ళు అఫీషియల్‌గా ఇంకా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పి, మరి సజెస్ట్ చేస్తున్నారు కదా! వెళ్తే తప్పేముంది అన్నట్టు చెప్తాడనమాట. ఆ మాటకి మిస్ ఫెంగ్‌కి చాలా కోపమొస్తుంది. అదేంటి వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నామని తెలిసి కూడా ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నాడు? మీకు ఓకే కదా నేను వెళ్తే అంటే, అప్పుడు మింగ్ వాళ్ళ ఫాదర్ అవునని చెప్తాడు. సరే మీరు ఓకే అని చెప్పారుగా, తప్పకుండా వెళ్తాను. డేట్ అండ్ ప్లేస్ నాకు మెసేజ్ చేయండి అని చెప్పి ఆ డాక్టర్‌కి చెప్పి మిస్ ఫెంగ్ కోపంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మన వచ్చేసి మింగ్‌తో చాట్ చేస్తూ ఉంటుందనమాట. మింగ్ వచ్చేసి యూకి హ్యాపీ న్యూ ఇయర్ పెడితే తిను కూడా పెడుతుంది. "ఏమైంది బానే ఉన్నావా?" అంటే, "ఒక మంచి పని చేస్తే మాత్రం అందరిని పొగుడుతారు. ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా మనుషుల్లాగా ట్రీట్ చేయరు ఈ ఫ్యామిలీలో" అన్నట్టు తను మింగ్‌కి టెక్స్ట్ చేస్తుంది. "ఏమైంది ఇప్పుడేమైంది?" అన్నట్టు క్వెషన్ చేస్తే, "నేను బేయుకి ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారో కనిపెట్టాను" అన్నట్టు చెప్తుందనమాట. వెంటనే మింగొచ్చి "ఎవరది?" అంటే, "మరి నీ ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావంటే?" అదే నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దామన్నా సరే ఇప్పుడు నేను ఫ్యామిలీకి అగైనెస్ట్ అయిపోతాను. అది చేయాలా కూడా నాకు అర్థం కావట్లేదు అన్నట్టు తను చెప్తుంది. మింగొచ్చేసి "నీకేదనిపిస్తే అది చెయ్యి మనస్ఫూర్తిగా. నీకు మాత్రం నేనెప్పుడు సపోర్టివ్‌గానే ఉంటాను. నీ వెనకే ఉంటాను" అన్నట్టు చెప్తాడు. న్యూ ఇయర్ కాబట్టి ఫైర్ వర్క్స్ కాలుస్తూ ఉంటారనమాట. తను కిందకి వెళ్ళిపోయి ఆ ఫైర్ వర్క్స్ చూస్తూ బేయుని గుర్తుస్తూ ఉంటుంది. ఎంతసేపటికి తను బేయుకి ఎలా అయినా సరే జస్టిస్ చేయాల్సిందే. అసలందరూ తన్ని పురుగు కన్నా హీనంగా చూసారు. తనకి జస్టిస్ చేయాల్సిందే అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అవుతుందనమాట యు. నెక్స్ట్ డే న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళ ఆన్సెస్టర్స్ సమాధుల దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ వాళ్ళ కల్చర్ ప్రకారం ఏవో ఫార్మాలిటీస్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ అంకుల్ ఏమో వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది కాబట్టి అక్కడ కూర్చొని ఏదో ఫార్మాలిటీ చేస్తూ ఉంటారు. అందరూ ఇక అక్కడ అన్ని ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే, మాత్రం వెళ్ళకుండా ఏం చేస్తుందంటే, వాళ్ళ ఆంటీ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడ తనకొక బుక్ దొరుకుతుంది కదా! క్విన్ నుండి. ఆ బుక్‌ని అక్కడ కాల్చేస్తుంది తను. ఆ మంటల్లో వేసేస్తుంది. వేసేసి వాళ్ళ ఆంటీకి ఇలా చెప్తూ ఉంటుంది. "మీరు బేయుని మంచిగా చూసుకున్నందుకు, సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్ యూ" అన్నట్టు ఆంటీకి చెప్పేసి, బేయు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ పెట్టేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటుందనమాట. ఇలా అనుకుంటూ, "ఎలా అయినా సరే నీకు కన్ఫర్మ్‌గా నువ్వు మంచిదానివి, నీకేం తెలీదని చెప్పి నేను నిరూపిస్తాను. ఏదేమైనా సరే నీకోసం నేను ఫైట్ చేస్తాను" అని చెప్పేసి గట్టిగా అనుకుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత జిన్‌రూయి ఇంకా తన కాబోయే వైఫ్ అప్పుడే వస్తారనమాట. వాళ్ళు రాగానే వాళ్ళ బ్రదర్ వచ్చేసి మా కోసం ఏం గిఫ్ట్స్ తీసుకొచ్చారని చెప్పేసి గిఫ్ట్స్ అడుగుతూ ఉంటాడు. ఇంతలో కూడా అక్కడికొస్తుంది. వచ్చేసి జిన్‌రూయి వైఫ్‌తో ఇలా మాట్లాడుతుంది. "మీరింకా ఓల్డ్ హౌస్‌లోనే ఉందాం అనుకుంటున్నారా?" అంటే, "మ్యారేజ్ అయ్యేంత వరకు న్యూ హౌస్‌లో ఉంటాం. మ్యారేజ్ అయిన తర్వాత ఓల్డ్ హౌస్‌లోనే ఉంటాం" అన్నట్టు చెప్తుంది. అయ్యయ్యో! ఎంత బాధాకరమైన విషయం అన్నట్టు చెప్తుందనమాట. జిన్‌రూయి ఏమో ఎక్కడ తిను మళ్ళీ తన కాబోయే వైఫ్‌ని హర్ట్ చేస్తుందేమో అనుకోని, తన బ్రదర్‌కి మనీ ఇచ్చేసి మీరు వెళ్లి బయట ఏదైనా కావాలంటే అది కొనుక్కోండి అని చెప్పేసి వెళ్ళమని చెప్తాడు. వాళ్ళ బ్రదర్ ఏమో తీసుకొని పద మనిద్దరం వెళ్దాం అని చెప్పి బయటికి తీసుకెళ్తాడనమాట. షాప్స్‌కి వెళ్లి వాళ్ళకి కావాల్సిందంతా కొనుక్కొని రిటర్న్ వస్తూ ఉంటారు. రిటర్న్ వచ్చేప్పుడు తన బ్రదర్ ఏమో తను ఏమొద్దని చెప్తుంది. ఎందుకంటే అవి జిన్‌రూయి ఇచ్చిన మనీ కాబట్టి. తన బ్రదర్ తన కోసం కొని ఇది తీసుకో ఇది బావుంటుందంటే నాకు అవసరం లేదని చెప్పాను కదా! అని చెప్పేసి విసిరేస్తుందనమాట తను కోపంగా. ఇంకో పక్క మింగ్ వాళ్ళ మదర్‌ది ఏదో మ్యూజిక్ ఈవెంట్ జరుగుతూ ఉంటుందనమాట. పక్కనే చెన్ ఇంకా మింగ్ నిలబడి ఉంటారు. సో, చెన్ ఏమో ఇంతసేపటికి వాళ్ళ మదర్‌నే చూస్తునేసరికి మింగ్ ఇలా క్వెషన్ చేస్తాడు. "మీ డ్రీమ్ ఏంటి?" అని చెప్పేసి. "యాక్చువల్లీ నాకు డ్రీమ్ అంటూ ఏమీ లేదు ఇంతకుముందు. మీ అమ్మగారిని కలిసిన తర్వాతే తన లైఫ్‌లో అనుకున్నది తను సాధించే వరకు నేను తనకి సపోర్ట్‌గా ఉండాలని చెప్పేసి అదే నా డ్రీమ్‌గా పెట్టుకున్నాను" అన్నట్టు చెప్తాడనమాట. ఆ మాటలకి మింగ్‌కేమో తనకి వాళ్ళ అమ్మగారి మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది. సరే నేను మా అమ్మగారికి వెళ్లి హెల్ప్ చేస్తానని చెప్పేసి చన్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు.
ఆ రోజు నైట్ వచ్చేసి మొమో ఆ విలేజ్‌కి వస్తుందనమాట. మొమో ఆ విలేజ్‌కి వచ్చేసి యూకి ఏవో కొన్ని కాపీస్ ఇస్తుంది. సో, ఇచ్చే ముందు మొమో ఇలా క్వెషన్ చేస్తుంది. "నేనిది చదివాను. నువ్వు రెడీగానే ఉన్నావా అన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి? మీ ఫ్యామిలీ ఇంకా జున్‌రీ ఫ్యామిలీ మళ్ళీ గొడవలొస్తాయేమో అంటే, నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఎలా అయినా సరే నిజం అందరికి తెలియాల్సిందే" అని చెప్పేసి మొమో దగ్గర నుండి ఆ కాపీస్ తీసుకుంటుందనమాట. మొమో సరే అయితే నువ్వు ఇంకా మింగ్ సేమ్ ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఇక నేను వెళ్తాను, నాకు లేట్ అవుతుందని చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట. యు వాళ్ళ అమ్మగారు జిన్‌రూయి మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వడానికి తన రూమ్‌కి వెళ్తారు. రెడ్ ప్యాకెట్ ఇస్తారనమాట. సో, అది ఓపెన్ చేసి చూస్తే పాస్‌బుక్ ఉంటుంది. అది చూడగానే జిన్‌రూయి "అదేంటి, ఇది నేను కదా మీకిచ్చాను మీ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి. ఇది నాకు రిటర్న్ ఇవ్వడానికి కుదరదు, మీరే ఉంచుకోండి" అన్నట్టు చెప్తాడు. వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారనమాట అప్పుడు యు వాళ్ళ అమ్మగారు. "పాస్ట్‌లో నిన్ను మీట్ అవ్వడానికే మీ ఇంటికొచ్చాం. మీ అమ్మ మాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బేయుకి అలా జరిగిన తర్వాత అసల ఏం జరిగిందో నిజమేంటో తెలుసుకోవాలనుకున్నాను అంతే. అంతకన్నా ఏం లేదు. నువ్వేమో తను చనిపోయిన తర్వాత మీ అంకుల్‌కి ఇదిచ్చావు. నీ సైడ్ నుండి హెల్పింగ్‌గా ఉంటుందని చెప్పేసి. బట్ ఎప్పుడు మేము దీనిలో నుండి ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. అలాగే ఇది మళ్ళీ నీకు రిటర్న్ ఇద్దామని చెప్పి ఎప్పుడూ అనుకున్నాము. ఏదైనా ఈవెంట్‌లో నీ మ్యారేజ్‌కైనా సరే రిటర్న్ ఇద్దాం అనుకున్నాము. అదే చేశామిప్పుడు. ఇది మాకు అవసరం లేదు, నువ్వే ఉంచుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతూ ఉంటారనమాట. డోర్ తీయగానే అప్పుడే తన వైఫ్ వస్తూ ఉంటుంది లోపలికి. తన కాబోయే వైఫ్. తన డ్రెస్ చూసుకుందాం అని చెప్పేసి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా ఇప్పుడు జిన్‌రూయి మ్యారేజ్‌కి గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే యూ వచ్చేసి నేను ఖాళీగా ఉన్నాను, ఏదైనా హెల్ప్ చేయాలా అంటే వాళ్ళ అమ్మగారు ఆ స్వీట్ బాక్సెస్ వెళ్ళి ఆ రూమ్‌లో పెట్టు అన్నట్టు చెప్తారు. సరే అని చెప్పేసి తను తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే జిన్‌రూయి తనని చూసి నాకివ్వు, నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆ బాక్స్ తీసుకొని యూతో ఇలా మాట్లాడతాడు. నేను చిన్నతనంలో యంగ్‌గా ఉన్నప్పుడు ఏదో తెలియక ఒక మిస్టేక్ చేశాను. అదంతా నేను కావాలని చేయలేదు. బేయు చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీకి నేను, మా ఫ్యామిలీకి కూడా తెలియకుండా చాలా హెల్ప్ చేశాను. మీరెప్పుడు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఇదంతా చేశాను. ఎంతైనా మనమంతా ఒక ఫ్యామిలీ కదా! ఇదంతా పక్కన పెట్టేసి దీని గురించి మర్చిపో అన్నట్టు తనతో చెప్తాడనమాట. సరే అయితే మనందరం ఫ్యామిలీయే కదా! ఒప్పుకుంటున్నానని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. అక్కడి నుండి వాళ్ళ ఆంటీ రూమ్‌కి వెళ్తుందనమాట. అక్కడొచ్చేసి తన బ్రదర్ ఉంటాడు. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అంటే, "ఏమో ఈ రూమ్ దగ్గరికి రావడానికి అందరూ భయపడుతూ ఉంటారు కదా! ఈ రూమ్‌లో అయితే నన్నెవరు డిస్టర్బ్ చేయరు. నాకేం పనులు చెప్పరని ఇక్కడ కూర్చున్నాను" అన్నట్టు చెప్తాడు. భయపడటం కాదు, వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారంటే అన్నట్టు చెప్తుందనమాట. "అయినా నువ్విప్పుడేం చిన్న పిల్లాడివి కాదు. అమ్మని, నాన్నని ఇక నువ్వే చూసుకోవాలి. నువ్వే మన ఇంట్లో అబ్బాయివి. అమ్మకి బ్యాక్ పెయిన్ ఇంకా నాన్నకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, గుర్తుపెట్టుకో" అన్నట్టు తనతో చెప్తూ ఉంటుంది తన బ్రదర్‌తో యు. "నువ్వివన్నీ చెప్తుంటే నాకు భయంగా ఉంది. అబ్బాయిగా పుట్టడం ఎంత కష్టమో" అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మగారు టాబ్లెట్స్ యేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడే యు వాళ్ళ అమ్మగారు రూమ్‌కి వెళ్తుంది. సో, రూమ్‌కి వెళ్ళిపోయి, "ఏంటి మళ్ళీ మీకు షోల్డర్ పెయిన్ వచ్చిందా? ఉండండి నేను మసాజ్ చేస్తానని" చెప్పి మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక క్వెషన్ అడుగుతుందనమాట. "ఎందుకు మీరు నాన్నగారిని పెళ్లి చేసుకున్నారు?" అని చెప్పేసి. సో, వాళ్ళ అమ్మగారు, "ఏంటి ఇప్పుడు ఇలా అడుగుతున్నావు?" అంటే, "లేదు చెప్పండి ఊరికే" అంటే, "సరే పాస్ట్‌లో మా పేరెంట్స్ చనిపోయారు. మా గ్రాండ్ మదర్ దగ్గర నేను పెరిగాను. అక్కడ నేను ఇక మనీ సంపాదించడానికి ఎక్కడ పడితే అక్కడ చాలా పనులు చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు మీ నాన్నగారు నన్ను చూసి నాకింత సాలరీ ఉంది. అలాగే ఒక హౌస్ కూడా ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాడు. నాకు వేరే ఆప్షన్ లేదు. హౌస్ ఉంటుందని చెప్పేసి ఏమీ ఆలోచించకుండా మ్యారేజ్ చేసుకున్నాను అంతే" అన్నట్టు చెప్తుందనమాట. "మరెప్పుడు మీరు రిగ్రెట్ అవ్వలేదా?" అంటే, "రిగ్రెట్ అయ్యేదేముంది, లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మూవ్ అవుతూ ఉంటుంది అంతే కదా" అన్నట్టు చెప్తుంది. "అవును, నేను నీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. పాస్ట్ ఈజ్ పాస్ట్. అయిపోయిందేదో అయిపోయింది. దాన్ని తవ్వి ఏదో చేయాలని చెప్పేసి చేయకు నువ్వు. అవన్నీ మర్చిపో, పాస్ట్‌లో జరిగినవి" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. ఆ రోజు నైట్ సరే అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అందరూ పడుకున్నాక తనేం చేస్తుందంటే, సీక్రెట్‌గా వాళ్ళు మ్యారేజెస్‌కి గిఫ్ట్‌లు ప్రిపేర్ చేస్తారు కదా! ఆ రూమ్‌కి వెళ్తుందనమాట. ఏవైతే మొమో జెరాక్స్ కాపీస్ ఇస్తుందో, ఒక్కొక్కటి ఫోల్డ్ చేసి ఒక్కొక్క గిఫ్ట్‌లో పెడుతుంది. అసల బేయుకి, అలాగే జిన్‌రూయికి మధ్యలో జరిగిందేంటో, ఈ స్టోరీ ఏంటో, ఈ అన్‌నోన్ ట్రూత్‌ని అందరూ కనిపెట్టాలని చెప్పేసి, అదంతా స్టోరీ ఒక పేపర్‌లో రాసి జిరాక్స్ తీయించి ఒక్కొక్క గిఫ్ట్‌లో పెడుతుందనమాట. ఆ రోజు నైట్ అంతా ఆ పని చేస్తుంది. నెక్స్ట్ డే మనకి డైరెక్ట్‌గా ఆ రోజే కాబట్టి వెడ్డింగ్, ఇక అందరూ హడావిడిగా గెస్ట్‌లంతా ఇంటికొస్తూ ఉంటారు. సో, జిన్‌రూయికి కాబోయే వైఫ్ వచ్చేసి రెడీ అవుతూ ఉంటుంది. ఆ రూమ్‌లో మన యు కూడా ఉంటుందనమాట. ఆ మేకప్ ఆర్టిస్ట్‌లు వచ్చేప్పుడు జిన్‌రూయి షూస్ కార్‌లో మర్చిపోతారు. సో, మేము కార్‌లో తీసుకొస్తాం అని చెప్పేసి వెళ్ళేప్పుడు యుకి చెప్తారనమాట. కొంచెం డ్రెస్ కొంచెం సరిచేసి తనకి పెండెంట్‌లో హెల్ప్ చేయి, మేము ఇప్పుడే వస్తామని చెప్పేసి. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.